Justified will be the film. Yes, very good. So, ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ మొట్టమొదటిసారి హైదరాబాద్లో ఓరల్ క్యాన్సర్ అవేర్నెస్ రన్ చేయబోతుంది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత కోసం. యువత అంతా మీకు తెలిసిందే అండి, ఏమవుతుందంటే చెడుదారులు తెలియకుండా వాళ్ళు కాలేజ్ లైఫ్లో అడిక్ట్ అవుతున్నారు. అడిక్షన్ ఏంటంటే తెలిసిందే, క్యాంటీన్లోకి వెళ్తున్నారు, క్యాంటీన్లో ఛాయ్తో అలవాటు అవుతుంది, ఛాయ్ కాస్త సిగరెట్ అవుతుంది, సిగరెట్ కాస్త మందు అవుతుంది, మందుతో డ్రగ్స్ అలవాటు అవుతున్నారు. వాళ్ళకు మంచి ఏంటో చెడు చెప్పడానికి మేము మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళ మార్నింగ్ 8 o'clockకి రాబోతున్నారు. సో మేమందరినీ యువతని అండ్ పబ్లిక్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నామండి. అండ్ మా డాక్టర్స్ చంద్రకాంత్ గారు, డాక్టర్ షరాజ్ గారు, డాక్టర్ సిఎస్ నాయుడు గారు అండ్ డాక్టర్ శ్రీనివాస్ గాడిపల్లి గారు, ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ AMSI, అండ్ రమేష్ బాబు గారు, అండ్ హీజ్ అ ఫౌండర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ అప్పట్లో సార్, బట్ హీజ్ అవర్ మెంటర్ యాజ్ వెల్. అండ్ ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ఈ మ్యారథాన్ రన్ ఈ ఒక్క సీజనే కాకుండా ఎవ్రీ టైమ్ వీఆర్ గోయింగ్ టు డూ. అండ్ యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణతో కొలాబరేట్ చేస్తున్నాము ఈ ఈవెంట్ని. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, యువతకు మేము ఇచ్చే ఉద్దేశం ఏంటంటే ప్రతి కాలేజ్లో కూడా ఒకరు హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అంటే రెస్పాన్సిబిలిటీ ఏంటంటే లైక్ క్లాస్ లీడరు, కాలేజ్ లీడర్ ఎవరైతే అలాగ ఉంటారో వాళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని చెడుదారుల్లో వెళ్తున్న స్టూడెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అని చెప్పి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని ప్రతి కాలేజ్లో ఉన్న ప్రిన్సిపల్స్కి అని మేము కోరుకుంటున్నామండి. సార్ చెప్పండి, ఇది ఎన్నిసార్లు జరుగుతుంది? 5K 10K వల్ల క్యాన్సర్ ఎట్లా అరికడతారు భారతదేశంలో? చెప్పండి. భారతదేశంలో మొట్టమొదటి ఓరల్ క్యాన్సర్ అనేది అందరూ ఏమనుకుంటారంటే ఇదేదో గుర్తించలేరు అనుకుంటారు, కానీ ఎవరికి వాళ్ళు గుర్తించగలుగుతారు. వారు ఎలా గుర్తించగలుగుతారంటే వారు నోరు 4 వేలు తెరిచినప్పుడు నోట్లకు పోతున్నాయి అంటే దే ఆర్ గుడ్. వాళ్ళకి ఎప్పుడైతే నోరు మూసుకపోతుందంటే ప్రాబ్లం అర్థం చేసుకోవాలి. దాన్ని ట్రిస్మస్ అంటారు, ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటారు. ఎర్లీ స్టేజెస్లో ఉందని అర్థం అండి. దీనికి మనం ఏం చేయాలంటే అండి, నియర్ బై డెంటిస్ట్ కానీ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళ సమస్య ఏంటో ముందే గుర్తించి దానికి తగు ట్రీట్మెంట్కి ఏం చేయాలో చెప్తారండి. ఈ రన్ స్పాటెడ్లో టోటల్ ఎవరేజ్గా ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు? ఎన్ని డ్యూరేషన్స్ కిలోమీటర్స్ ఉన్నాయి? ఇప్పుడు రైట్ నౌ 10 kilometers, 5 kilometers అండ్ 2.5 kilometers రన్ స్టార్ట్ చేసామండి. ఫ్రమ్ మార్నింగ్ 5:30 నుండి స్టార్ట్ అయిపోయింది. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు వస్తున్నారన్న ఉద్దేశంతో ఇప్పుడు యువత అంతా తెలిసింది. ఐ డోంట్ నో ఎంతమంది వస్తారని, ఎందుకంటే యువతకు మెసేజ్ వెళ్ళాలి. మెసేజ్ ఏంటి, కాలేజ్లో తెలుస్తున్నది ఏంటంటే చెడు దారిలో వెళ్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకోండి, మెడికల్ కాలేజ్ తీసుకోండి, డెంటల్ కాలేజ్ తీసుకోండి, చెడు దారిలో వెళ్తున్నారు. చిరంజీవి గారితో ఏంటంటే మనం ఒక మెసేజ్ ద్వారా వాళ్ళకు సదుద్దేశంతో మారుతారని మా ఉద్దేశంతో మేము చేస్తున్నాం ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్తో. ఇది గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ ఆర్గనైజ్డ్ అండి, అండ్ ఫస్ట్ మ్యారథాన్ వీ హ్యావ్ డూయింగ్ ఇట్, అండ్ దిస్ విల్ బి కంటిన్యూయింగ్ నెక్స్ట్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతకి వెళ్ళాలి, చెడు దారిలో వెళ్ళొద్దు, మీరు జీవితాలు నాశనం చేసుకోవద్దు. అది క్షణిక ఆవేశం, ఏదో సరదాగా అలవాటు అయింది కాస్త జీవితాంతం మిమ్మల్ని బానిసలు చేస్తుంది. అది దానికోసం అండి.